నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. గత జగన్ గారి ప్రభుత్వంలో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. మద్యం ముడుపులో ఒక లెక్కలన్నీ కూడా దుబాయ్లో ఒక డెన్లో ఉంచినట్టుగా అనిపిస్తుంది. అలాగే ప్రస్తుతం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ని కొనసాగించడం జరిగింది. సో ఎలా చూస్తారండి దీన్ని? ఇప్పుడు దుబాయ్లో బ్యాకప్, ఆంధ్రలో పికప్ అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఓకే, ఏంటంటే ఇది అందరికీ స్పష్టంగా ఏం జరిగింది అనేటువంటిది అర్థమైంది. అంతకు మించి వివరాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఊహించిన దానికంటే విచిత్రంగా విభిన్నంగా వీళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. వీళ్ళ నేర స్వభావం ఇందులో హైట్స్కి వెళ్ళిపోయారు వీళ్ళు. ఓకే, అంటే ఈ మోడస్ ఆపరాండి అనేటువంటిది ఏదైతే ఉందో ఎక్సలెంట్ అండి. అంటే మనం సభ్య సమాజం దొంగతనాలు ఎంకరేజ్ చేయకపోయినా దొంగల సామ్రాజ్యంలో వీళ్ళకి అవార్డు ఇవ్వచ్చు. అసలు ఏం చేసినా కానీ నేరస్తుడు ఏం చేస్తాడంటే అండి, ఏదో తప్పు చేస్తాడు, చిన్న క్లూ వదిలేస్తాడు. వాడు ఏమీ లేదనుకోండి, ఒక నేరం చేశాడు. సపోజ్ నువ్వు ఉన్నావు, ఒక నేరం చేసావు అనుకో, మీరు నేరం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోకుండా నువ్వు ఏం చేస్తావంటే ఏం జరుగుతుంది అని మళ్ళీ వచ్చి చూస్తాను. అర్థమైందా? అప్పుడు దొరుకుతాడు. ఏది వదలకుండా వెళ్ళిపోయావు నువ్వు. ఇవన్నీ వదిలిపోయావు అనుకో, నిన్ను పట్టుకోలేరు వాళ్ళు. కానీ నువ్వేం చేస్తావు, నువ్వు ఏం జరుగుతుంది అని చూస్తావు వచ్చి. ఏదో తప్పు చేస్తాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. ఈ మధ్య సినిమా కూడా వస్తుంది ఒకటి, వెబ్ సిరీస్. వాళ్ళు ఏం చేశారు, పని అయిపోయినా అంటే మీరు వచ్చేండ్రా బాబు అని చెప్పారు వాళ్ళు జాఫ్నా. వీళ్ళు వెళ్ళకుండా ఇక్కడే ఉంటానన్నాడు. అప్పుడు దొరికాడు. అన్నీ పోయడం ఇంకా దొరకడా, వాళ్ళు పట్టుకోలేరు వీళ్ళు. అలాగా వీళ్ళు కూడా చాలా తెలివిగా ఎంట్రీ ప్లాను, ఎగ్జిట్ ప్లాను రెండు వేసుకుని దిగినా ప్రభుత్వమే నిర్వహిస్తుంది వ్యాపారం, ఇందులో తప్పే జరిగే అవకాశం ఉండదని బుకాయించడానికి ప్రయత్నం చేసినా ఆ సీసా బాటిల్స్ ఉంటాయి కదా, వీడు 100 బాటిల్స్ అమ్మేమని చెప్పాడు. కాదురా బాబు, నువ్వు 10,000 బాటిల్స్ అమ్మేమని ఆ సీసాలో ఆర్డర్ తెప్పించారు కదా, అవన్నీ ఏం చేసావు నువ్వు? అక్కడ దొరికారు. దాన్ని పట్టుకుని అక్కడ అందులో పనిచేసిన సిబ్బంది, తర్వాత కొన్ని దృశ్యాలు ఇవన్నీ వచ్చేసినాయి. వీళ్ళు తప్పించుకోలేరు. దుబాయ్లో పెట్టి చాలా తెలివిగా చేశారు వాళ్ళు. ఆ డబ్బు అంతా, వచ్చిన డబ్బు అంతటినే సినిమాలు తీశారు, బంగారం కింద మార్చారు, వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టించారు. కొన్ని చోట్ల నేలమాళిగల్లోనూ ఒక అపార్ట్మెంట్లు తీసుకుని అక్కడ దాశారు. రకరకాల మార్గాలు ఎక్కడ వీలుంటే అక్కడ దాశారండి. అర్థమైందా? అయినా సరే తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళదే మళ్ళా ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఎప్పటికైనా ఈ కేసే. కానీ దాన్ని డైల్యూట్ చేసేద్దరు. ఇప్పుడు మొత్తం అన్ని ఆధారాలు మాయం చేస్తే ఏం చేస్తారు? ఇప్పటికే చాలా వరకు వెళ్ళి చేసిన నేరాల మీద ఆధారాలు మాయం చేస్తున్నారు. వీళ్ళ మనుషులే ప్రభుత్వ యంత్రాంగంలో దూరేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళున్న చోటల్లో చూసి చూడటం నలిపి ఆధారపడుతూ ఉంటారు. ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో జేబులు కత్తిరించాడు. అది తప్పించుకోలేడు. మనకి ప్రభుత్వం కొంచెం నిరాసక్తంగా ఉంది, లేట్ చేస్తుంది, దర్యాప్తులో జాప్యం జరుగుతుంది, కొన్ని వాటి మీద వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం మనం. వాళ్ళు అలా అనుకుంటున్నారు. ప్రజలు అనుకుని బాధపడుతున్నారు, కోపం వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మళ్ళీ వదిలేసారంటే లైళ్ళు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉంటుంది, తదురు సినిమా. అందులో రఘు అని ఒక ఆయన అందులో ఉంటాడు కదా, అతను అన్నయ్య నన్ను వదిలేసినట్టేనా అంటాడు. నీ కొళ్ళు కొవ్వెక్కిపోయి తెలియట్లేదు కానీ నీకు బుల్లెట్ ఎప్పుడు దిగిపోయింది అంటాడు. అలాగా ఇలా తెలియట్లేదు కానీ అన్ని కేసులు నిన్న మనం ఒక ఆయన చెప్పాడు, పేరు నాని తనకు దర్యాప్తు ఏం లేదు, నన్ను వదిలేయారు అనుకుంటున్నాడు. అతను గోడౌన్స్ అక్రమ బియ్యం, అక్రమ రవాణా కేసులు అదేం వదలలేదు. వీళ్ళు అన్ని కేసులు కూడా అన్నీ ఒకేసారి అన్ని స్వీట్లు సారి తిరగలవా నువ్వు? అలాగే ఉదాహరణగా వాడు చూద్దామని అనుకుంటున్నారు. టైం ఉంది కదా, ఎక్కడ పోతా, 10 ఏళ్ళు మనమే ఉంటాంలే, 15 ఏళ్ళలో. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాడు ఆత్మను వచ్చి, మేమే ఉంటాం 20 ఏళ్ళు, మేము అక్కడ ఇడిపోము, వీళ్ళ సంగతి చూసేదాకా మిమ్మల్ని రానివ్వమంటున్నాడు. అదే పని మీద ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఇలాగ అంతరించిపోవాల్సిందే ఈ పార్టీలో. ఎవడెగిరితే వాడు కాలు దెబ్బ తగులుతుంది, వాడు మోకాళ్ళు నొప్పిపోతాయి. చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఓ 2 పుంజీల మంది అంటే 2, 4, 8 మంది 9 మంది మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? ఇలా మాట్లాడి కూడా పేరు నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళని చూసి. అసలు మొత్తం సొమ్మంతా దుబ్బేసి మీరు మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడమంటారేట్రా బాబు అని చెప్పాలి వాళ్ళు. రేపొద్దున అలా మాట్లాడి కొడాలి నాని వంశీ బతికి ఏమైపోయిందో చూసుకోవాలి. అతను ఒక ఎంపీగా ఉన్న నందిగం సురేష్ లాంటి ఉండడం కూడా ఆయన అలా వ్యవహరించడంలో తప్పులేదు. సమాజం ఒప్పుకోకపోవచ్చు, చట్టం ఒప్పుకోకపోవచ్చు, కానీ అతని అంతరాత్మ ప్రబోధం ప్రకారం
నేను సామాన్య మనిషిని, ఒక సామాన్య యువకుడిని పార్టీ కోసం చెరుకు తోటలై తగలబెట్టాను, దాన్ని నన్ను ఏకంగా ఎంపీ చేసాడు. ఇంకా అతను ఎంత విశ్వాసం ఉంటుంది? ఆ విషయంలో తప్పులేదు. అతను లయబిలిటీ, అతను మెచ్చుకోవాలి. మనం లయబిలిటీని మెచ్చుకోవాలి. సమాజం ఒప్పుకోకపోవచ్చు. అలాంటి మనుషులు వీళ్ళు తయారు చేసుకోలేకపోతున్నారు. టీడీపీ కానీ, జనసేన కానీ, లేకపోతే ఇప్పుడు కూటమి కానీ, ముఖ్యంగా టీడీపీ. అలాంటి మనుషులు ఈ టీడీపీకి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అలాంటి స్పందన వచ్చిందంటే చాలా గ్రేట్. ఆయన కోసం పేక్ కోసేసుకుంటానంటే అభిమానం లేడు. పేక్ కోసేస్తుంటే జై జగన్ అనుకుంటే జై చంద్రబాబు అనేవాడు ఉన్నాడు, కానీ పేక్ కోసుకునేవాడు లేడు. ఇది రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థమైందా మీకు? జగన్ కోసం చూడండి ఎలా ఎగురుతున్నారు, వచ్చి ఎలా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళకి భవిష్యత్తు అంధకారం అయిపోద్దని తెలిసినా సరే, భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని తెలిసినా కానీ వచ్చి మాట్లాడుతున్నారు. అలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి వీళ్ళు గమనించుకోవాలి. అలా రావాలంటే మనం ఏం చేయాలి? అతను చెడు వైపు నడిపిస్తున్నాడు సైతాన్ని, ఇది దైవజనంలాగా ఆలోచించాలి. అలా చేస్తే మంచిగా ఏం చేస్తే మన కోసం ప్రాణాలు ఇస్తారు అనేటువంటిది గమనించుకోవాలి. ఈ వ్యత్యాసం గమనించుకుంటే క్లియర్. ఇదే మనకు కావాలి. అయితే అంతిమ లబ్ధిదారుడు జగన్ అని అంటే మీరేమంటారు? నేనేమంటాను, నేను ఫస్ట్ నుంచి అతనే అంటున్నాను కదా. ఓకే, ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు, బాబు గారు తెలుసు, జగన్ కూడా తెలుసు. అతనికి దొబ్బేసినట్టు అతనికి తెలవపోతే ఉంటుంది, అందరికీ తెలుసు. అయితే దానికి పకడ్బందీ అయిన పటిష్టమైన ఆధారాలు కావాలి. స్పష్టంగా ఉండాలి. మన చట్టం ఎలా ఉంటుందంటే ఎంత కఠినంగా ఉంటుందో అన్ని బొక్కలు ఉంటాయి దానికి. కాబట్టి ఏమాత్రం యామరపాటుగా ఉన్నా సరిగ్గా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు పెట్టకపోయినా కేసు వీగైపోయి దొరలో వచ్చేస్తాడు పైకి దొంగోడు. కాబట్టి వీళ్ళు పకడ్బందీగా బిగిస్తున్నారు. ఆ బోట్లన్నీ బిగించి ఆ రెంచులు ఆతలు పడేస్తారన్నమాట. మళ్ళీ ఓడతీస్తాం లేకుండా లోపలే కూర్చుంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.